ZB9 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి శుక్రవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడారు. फोटो కోసం ఇటు సైడ్ మతం ఫీలింగ్ లేదన్నా నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ మతం గురించి కూడా మాట్లాడలేను. కాషాయ జెండా ఇచ్చి కూడా కాషాయము మతానికి వ్యతిరేకం కాదు, కానీ వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీల పేరు పెట్టి నడిపి ఇవాళ కులగణన చేసినాము, 42% ఇస్తాము, 56% ఉంది అని చెప్తున్నారు. ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టని గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఏదైతుందో అదాన్ని ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అని పెడుతున్నారు. అన్న రెండే అప్పుడు అయ్యప్ప నగర్లో అయ్యప్ప సొసైటీలో కూలగొట్టిరు, ఈయన చెర్లకాడ కూలగొట్టిరు. అప్పుడు డ్రగ్స్ కేసు అని పెట్టి సినిమా ఇండస్ట్రీని అంతా వీళ్ళ దగ్గరికి పిలిపించుకున్నారు. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారి కేసు పెట్టి సినీ ఇండస్ట్రీని పిలిపించుకున్నారు. ఆయన చెర్లను అమ్మి ఫీనిక్స్, ప్రిస్టేజ్ పార్కు, ప్రణవ్ గ్రూపు ఇట్లాంటి ఎన్నో కంపెనీలకు చెర్లను కట్టబెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వము కట్టబెట్టి బిల్డింగ్లు కడితే ఇవాళ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకొని ఆ చెర్లకు కట్టినటువంటి బిల్డింగ్లకు పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి అవి గులగొట్టమని చెప్పి రంగనాథ్ గారు చెప్తారు. అన్న ఇవన్నీ సిమిలర్ క్యారెక్టర్. కేసీఆర్, రేవంత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ముఖాలు వేరు, పర్సనాలిటీలు వేరు, కానీ మైండ్ సెట్ మాత్రం ఒకటే అని చెప్తున్నాం. కాబట్టి రానున్న రాజకీయ నాయకులు భవిష్యత్ తరాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఐటీ సెక్టార్కి వెళ్తాము, లేకుంటే గ్రూప్ ఎగ్జామ్స్కి వెళ్తాము, లేకుంటే ఎన్ఆర్ఐగా బయటకు వెళ్తాము, అమెరికాకి వెళ్తామని అంటున్నారు. కానీ రాజకీయాలకు వస్తాము, డబ్బు అవసరం లేదు, ఖచ్చితంగా మేము సర్వీస్ చేయగలుగుతాము, ప్రజల్లో మార్పు ఉంది, కరప్టెడ్ లీడర్ కానీ క్యాడర్ కాదు, పబ్లిక్ కాదు అనేది నిరూపణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిరూపణ కామారెడ్డిలో చేశాం, రానున్న తరంలో తెలంగాణలో కూడా చేస్తామని చెప్తున్నాం. కాబట్టి రాజకీయంగా వారి ఇద్దరు ఒకటే అని తెలియజేస్తాం. కూలగొడతామన్న వాళ్ళే లేరు. ఎందుకు కూలగొడతారండి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము. కాబట్టి బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి నేను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చిరో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైన, వైద్యులైన, తర్వాత నిరుద్యోగులైన, ఉద్యోగులైన, తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ పంపించారో అంతకన్నా దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నది. దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది. అందుకోసానికే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీకి వేయాలని నేను కోరుతా ఉన్నాను. కామారెడ్డి